హలో ఆల్, వెల్కమ్ టు విష్కప్చు తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు మ్యూజిక్ గురించి ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే మ్యూజిక్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై జర్నీ. ఈ పాడ్కాస్ట్ జర్నీనే కాదు, మొత్తం లైఫ్ జర్నీలో. ఎందుకు అంటే మనం కొంచెం డెప్త్లో చెప్పుకోవాలి దాని గురించి. బేసిక్గా చిన్నప్పుడు అయితే మా డాడీ ఈ టేప్ రికార్డర్ అవి ఉన్నప్పుడు క్యాసెట్స్ అవి కొని తెచ్చేవారు. పాటలు వినేవాడిని, బాగున్న పాటలలాగా రిపీట్లో వినేవాడిని. కొన్నాళ్ళు అయ్యాక మా అన్నయ్య పాటలు వినడం మొదలుపెట్టాడు. వాడు టేప్ రికార్డర్ ఓన్ చేసుకున్నాడు, వాక్మ్యాన్లు వచ్చాయి. ఆ తర్వాత నాకు ఈ మిగిలిపోయిన క్యాసెట్లు ఇవన్నీ కూడా నేను వాటి మీద రికార్డింగ్ చేసుకునేవాడిని. అంటే ఆ టేప్ రికార్డర్లో ఆప్షన్ ఉండేది. ఆ తర్వాత దాంట్లో మనం ఈ వాళ్ళకి అక్కర్లేని క్యాసెట్లన్నీ మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆ క్యాసెట్లో మళ్ళీ మనం షాప్ వాడి దగ్గర పట్టుకెళ్తే మనకు కావాల్సిన పాటలు వాడు రికార్డింగ్ చేసి మనకి ఇస్తే మనం మా అన్నయ్య వాళ్ళు వదిలేసిన వాక్మ్యాన్లో పట్టుకుని వినేవాడిని అప్పట్లో. అలా కొన్నేళ్ళు గడిచింది. సాంగ్స్ నాకు అసలు సాంగ్ లిరిక్లో మీనింగ్ అవి అర్థమయ్యేది కాదు. జస్ట్ బీటు ఆ పాటను బట్టి కొట్టడం ఇవే అర్థమయ్యేది కొన్నాళ్ళు. అంటే 10th 8th 9th వరకు ఇవే అర్థమయ్యేవి. దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ వెనకాల ఏదో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు హీరో హీరోయిన్లు అనేది మనకు తెలియదు. మెయిన్గా తెలిసింది ఏంటంటే బీటు, దానికి తరగా లిరిక్స్ ఉన్నాయా లేదా హమ్ చేసుకుంటూ అలా ఉండి హ్యాపీగా ఉండేవాడిని ఆ విషయంలో. ఆ తర్వాత కొన్నేళ్ళు అయ్యాక ఇంటర్మీడియట్ ఆ టైంకి వచ్చాక నాకంటూ బేసిక్గా అప్పుడు సీడీలు ఇవన్నీ పాపులర్ అయ్యాయి, సీడీ డిస్క్లు ఇవన్నీను. అప్పుడు ఏమైందంటే నాకు లోకల్గా బేసిక్గా షాప్ వాళ్ళందరూ బాగా పరిచయం అయ్యారు. నా వీడియో షాప్ వాళ్ళు కానీ, ఈ క్యాసెట్లు అమ్మేవాళ్ళు కానీ. అప్పట్లో నేను పెద్ద మహేష్ బాబు ఫ్యాన్ని కాబట్టి ఆ షాప్ వాళ్ళు కొంతమంది కూడా మహేష్ బాబు ఫ్యాన్ అవ్వడం వల్ల ఏదైనా క్యాసెట్ రిలీజ్ అవుతుందంటే ఎర్లీ మార్నింగ్ మేము 6 o'clock కల్లా మరి 5:30 కల్లా లేచి వెళ్ళి ఆ క్యాసెట్లు అయితే తెచ్చుకునేవాళ్ళం. ఎక్కడి నుంచి? డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి. సో నాకు ఆ ఫస్ట్ యాక్సెస్ అయితే ఉండేది. డిస్ట్రిబ్యూటర్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయి క్యాసెట్లన్నీ ఎవరైతే అమ్ముతారో పెద్దవాడు ఉంటాడు కదా ఈ సిటీకి. మాది వైజాగ్ కాబట్టి వైజాగ్లో మేము ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్ళిపోతే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న షాపులు వాళ్ళకి, స్టోర్లు వాళ్ళకి అమ్ముతూ ఉండేవారు. సో అలా వెళ్ళిపోయి అప్పట్లో కొన్ని క్యాసెట్స్ కొనుక్కుని తెచ్చి వాళ్ళ షాప్లో పెట్టుకుని పెద్ద పెద్ద మ్యూజిక్ స్పీకర్లు అవన్నీ పెట్టి ఆ క్యాసెట్లు అవి ప్లే చేస్తూ ఉంటే నేను క్యాసెట్ పట్టుకెళ్ళిపోయి రికార్డ్ చేసుకుని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చామని తిరిగి. ఇలా జరిగేది. కొన్నాళ్ళు నడిచింది అలాగా. ఆ తర్వాత అందులో మంచి ఎక్స్పీరియన్స్ అదంతా. ఆ తర్వాత మురారి రిలీజ్ అయింది. మురారి ఆడియో రాత్రంతా వింటూ ఉన్నాను. నెక్స్ట్ డే నాకు ఎగ్జామ్ కూడా ఉండింది లోకల్, అంటే కాలేజీలో ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా ఉండింది. ఐ రియలీ డింట్ స్టడీ. ఆ ఎగ్జామ్ కూడా చదవలేదు, ఏదో వెళ్ళి రాసి వచ్చాను. బట్ ఆ సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అప్పట్లో. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ నోయింగ్ అబౌట్ లిరిక్స్. అంటే లిరిక్స్కి ఎంత ఇంపార్టెంటో ఆ పాటకి అనేది అప్పుడు అర్థమైంది. మూడ్ ఎప్పుడైనా బాగోపోయినా సరే, మూడ్ బాగున్నా సరే, దానికి తగ్గట్టు మనకి రకరకాల పాటలు అవన్నీ ఉన్నాయి ప్రపంచంలో. సో దానికి తగ్గట్టు మనం ట్యూన్ చేసుకుంటుంటాం, మనకి ఏ పాట కావాలో ఆ పాటకి, ఆ మూడ్కి తగ్గట్టు. అలాగే ఈ సీడీ షాప్ చాలా కాలం వర్కౌట్ అయింది. ఎలా అంటే అతను వెళ్ళి సీడీలు తెచ్చినా సరే నాకు ఇచ్చేవాడు కొన్ని. అలాగే సినిమాలు కూడా కొన్ని, విజయ్ ఒకసారి చెక్ చేయి ఎలా ఉందో, ప్రింట్ బాగుందా లేదా చెక్ చేయి అంటే నేను ఇంటికి వెళ్ళి ప్రింట్ బాగుందా లేదా చెక్ చేసుకుని కాపీ చేసుకుని తర్వాత అతనికి మళ్ళీ తిరిగి ఇచ్చేవాడిని. సో మా మధ్య ర్యాప్ అలా బాగుండేది. ఎక్కడ ఏ సినిమా క్యాసెట్ రిలీజ్ అయిన ఏ పాట అంటే అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ వాజ్ టాప్ ఫామ్లో ఉన్నాడు, మణి శర్మ, దేవిశ్రీ ప్రసాద్. సో తెలుగులో అయితే వీళ్ళిద్దరూ మేజర్గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత నెమ్మదిగా ఇంటర్నెట్ స్పీడ్ అవన్నీ పెరగడము. అప్పట్లో 56 kbps ఓకే ఇంటర్నెట్ స్పీడ్, అంతకన్నా ఎక్కువ ఉంటే 128 kbps ఉంటే బాగు అనమాట. అలాంటి కేబీపీఎస్లో రాత్రి అంతా పెట్టుకుని పడుకుని పోతే మార్నింగ్ లేచేసరికి డౌన్లోడ్ అన్నీ అయిపోయేవి. ఆ విధంగా పాటలని విని గడిపిన ఏళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడంటే మీకు చాలా ఈజీ యాక్సెసిబుల్గా ఉంది, అంతాను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు మీరు ఏదైనా సాంగ్ని యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ. బట్ అప్పట్లో అలా ఉండేది కాదు. ఇట్ వాజ్ రియలీ టఫ్. ఒక పాటని మేము డౌన్లోడ్ చేసుకోవాలంటే 100 ఆలోచించుకునే వాళ్ళం, అసలు వర్తా కాదా అసలు ఏంటి అని. ఒక వింటే తప్ప ఎంతో, అంటే ఫ్యాన్ అయితే ఆబ్వియస్గా అన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. బట్ ఎవరైనా చెప్పాలి, ఈ పాట బాగుంది డౌన్లోడ్ చేసుకుంటేనే డౌన్లోడ్ చేసుకుంటాం. అంతేకాని అనవసరంగా ఎందుకు డేటా వేస్ట్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. కొనుక్కోవాలంటే 100 ఆలోచించుకునే వాళ్ళం, అవసరమా ఈ సీడీ కొనాలా, ఈ సీడీతో పాటు ఇంకో సీడీ. అప్పుడప్పుడు మల్టీ కాంబోలు వచ్చేవి, ఒక సినిమాతో పాటు ఇంకో సినిమా, ముందో సినిమా వెనకో సినిమా అన్నమాట అలాగా. సో అలాంటి మనకు నచ్చిన కాంబో ఎప్పుడు దొరికేది కాదు సరిగ్గా, చాలా రేర్గా దొరికేది. తర్వాత కొన్నేళ్ళు అయ్యాక వాళ్ళకి అర్థం చేసుకున్నారు, ఒక జనాలకి రెండు మంచిగా ఉంటే కొనుక్కుంటారని. వాళ్ళు ఇనీషియల్గా బిజినెస్ పరంగా ఆలోచించారు. ఒక మంచి కాంబో, ఒక చెత్త కాంబో కలిపేసి ఒక క్యాసెట్ కింద అమ్మేసేవాళ్ళు.
అలా కొన్నేళ్ళు నడిచిన తర్వాత ఈ ఇంటర్నెట్ అని భూమంతా పెరిగాక ఈ పైరసీలు, ఈ పైరేట్ బేల్ అని పెరిగిన తర్వాత మ్యూజిక్ అంటూ కొన్ని సాఫ్ట్వేర్లు అప్పట్లో ఉండేవి. వాటి పేరు బ్లబ్స్టర్ ఒకటి, లైమ్ వైర్ ఒకటి. ఐ డోంట్ నో మీలో ఎంతమందికి ఇవి గుర్తున్నాయో. ఇందులో ఏంటంటే ప్రపంచంలో అంటే ఇప్పటివరకు నాకు ఓన్లీ తెలుగుకే ఎక్స్పోజర్ ఉండింది మ్యూజిక్లో వినడానికి, కొనుక్కోవడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి అయినా. ఆ బ్లబ్స్టర్ అనేది రావడం వల్ల అంటే మనకి ఎంటీవీలో హిందీ, ఇంగ్లీష్ వచ్చేవి, కానీ మనకి అది దాని మీద డబ్బులు పెట్టేదంత మమకారం ఉండేది కాదు. ఆబ్వియస్గా ఎక్కువగా తెలుగు పాటలే వెళ్ళేవాళ్ళం. ఈ బ్లబ్స్టరు, లైమ్ వేర్ వచ్చాక మనం అంటే అట్లీస్ట్ నేను, నా ఫ్రెండ్స్ కొంతమంది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. అరే వేరే పాటలు ఏంటి, ఈ పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్లో మనకి ఏఆర్ రెహమాన్ తెలుసు. ఏఆర్ రెహమాన్ తమిళ్లో ఇంకేం కొట్టాడు, యువన్ శంకర్ రాజు ఇంకేం మ్యూజిక్లు కొట్టాడు, ఏ సినిమాలు కొట్టాడు, ఇలాంటివన్నీ కొంచెం డౌన్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ ట్రై చేసేవాళ్ళం అంటే బ్లబ్స్టర్, లైమ్ వేర్ ద్వారా. అలానే ఇంగ్లీష్లో కూడా కొన్ని పాప్ సింగర్స్ తెలిస్తే వాళ్ళ వేరే పాటలు ఎలాగా డౌన్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని అప్పట్లో ఏంటంటే ఇది ఒక నాలెడ్జ్ బేస్ మాట. ఎవరినైనా ఏదైనా అడగాలంటే అరే ఈ సాంగ్ ఈ పర్టికులర్ ఆర్టిస్ట్ ఎక్కడ దొరుకుతుందిరా అంటే ఇలాగ, ఆ తర్వాత ఈ ఆర్టిస్ట్వి ఏ పాటలు బాగున్నాయరా అంటే ఇవి బాగున్నాయి. ఇది ఒక నాలెడ్జ్ బేస్ అప్పట్లో పెద్దది. ఈ వాట్సాప్లు ఇవే ఉండేది కాదు, కానీ ఎవరైనా మన కాలేజ్కి వెళ్ళేటప్పుడు బస్సులో గట్టా వింటున్నప్పుడు అరే ఈ పాట విని బాగుందని చెప్పి సజెస్ట్ చేయడము, ఎవరైనా నాకు కొన్ని కొత్త పాటలు సజెస్ట్ చేయంటే ఇలాంటివి సజెస్ట్ చేయడము, ఇలాంటివి జరిగాయి. అప్పుడే అంటే 2004-05లో నేను ఒకసారి ఊటీ వెళ్ళాను ఫ్రెండ్స్తో ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ అంతా తమిళ్ మాట్లాడతారు కదా, తమిళ్ పాటలు వింటుంటే జీప్లో వెళ్తుంటే ఒక పాట ప్లే చేశాడు. చాలా బాగుంది పాట. ఏంటి పాట అని అడిగితే అప్పుడే ఏదో కొత్త సినిమా రిలీజ్ అయింది, కొత్త హీరో వాళ్ళందరూ, దేవా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాడు. దేవా అంటే మనకు తెలిసింది ఆల్రెడీ కొన్ని అప్పటికి తెలుగు సినిమాలు కొన్ని చేశాడు అతను. అవునా అని అన్నాను. ఆ పాట ఏ పాట అంటే మీకు ఇప్పుడు వినిపిస్తాను. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఈ పాట మనకి తెలుగులో కూడా ఉంది. దీన్ని నేను అని చెప్పి దీన్ని రీమేక్ చేశారు మనకి. సో ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది. బేసిక్గా నేను ఏదైనా పాట వింటున్నప్పుడు దాన్ని ఊహించుకుంటాను, ఇది ఎలా తీసుంటారు, ఏంటి సిచ్యువేషన్ ఏమై ఉంటుంది అని చెప్పి. సో అలాగా ఊహించుకున్న వాటిల్లో నాకు తెలిసి ఇది ఫస్ట్ ఉంటుందేమో అప్పట్లో నేను ఊటీలో ఉన్నప్పుడు. ఈ పాట అంతా బాగుండింది వినడానికి అంతాను. సో దాని తర్వాత నాకు ఏంటి ఈ మూవీ ఏంటి, సాంగ్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలనిపించింది. అప్పుడు మోర్ ఓవర్ నేను తమిళ్ పాటలు, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్లు, ఆ సినిమాలు, ఆ డైరెక్టర్లు, వాటి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది ఒకటి తగలబడింది కదా అప్పటి నుంచే. సో వాళ్ళ గురించి కూడా తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ హౌ ఐ స్టెప్డ్ ఇన్ టు తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ ఆల్సో. వాళ్ళ మీద నాలెడ్జ్ అంతా పెంచుకోవడానికి కూడా. ఆ తర్వాత మొత్తం తెలుగు, తమిళ్లో వదలలేదు. అన్ని పాటలు వినేవాడిని, ప్రతి సాంగ్ హమ్ చేసుకునేవాడిని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని. బాగుండింది. డేస్ అని అలా అయ్యేవి. ఆ తర్వాత నెమ్మదిగా తమిళ్ సినిమాలు చూడడం కూడా మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు జాబ్ రావడం వల్ల అంతాను. సో తమిళ్ సినిమాలు వాటిలో చూడడం కూడా మొదలుపెట్టాను. సో ఆ విధంగా నాకు తమిళ్ కూడా కొంచెం అర్థమవుతుంది. అండ్ పాటలు, సింగర్లు ఎవరు ఏంటి అనేది కూడా నాకు తెలుసు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. ఆ తర్వాత మీకు తెలుసో లేదు, 7/G బృందావన్ కాలనీ మనకు వచ్చింది కదా, అది కూడా ఐ థింక్ ఆ టైంలోనే వచ్చింది. ఆ టైంలో యువన్ శంకర్ రాజది ఆ మూవీలో చాలా బిట్ సాంగ్స్ ఉంటాయి. ఆ బిట్ సాంగ్స్లో సో మీకు తెలుసో లేదో ఈ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది ఈ మ్యూజిక్ ఉంది కదా, ఇది థీమ్ మ్యూజిక్ 7/G బృందావన్ కాలనీది. ఈ మ్యూజిక్ రిలీజ్ అయినప్పుడు నేను ఒక స్టోరీ రాసుకున్నాను. ఈ పర్టికులర్ మ్యూజిక్తో పాటు ఒక ట్రైలర్, ఈ మ్యూజిక్ని ట్రైలర్ కింద లాంచ్ చేస్తే స్టోరీ ఎలా ఉంటుందని. ఆ స్టోరీ ఇప్పటికి నా దగ్గర ఉంది. అండ్ ఇప్పటికి నేను చెప్తున్నాను, అదొక మల్టీ స్టారర్ స్టోరీ కింద రాసుకున్నాను. నేను ఈ థీమ్ మ్యూజిక్ వింటున్నాను. నేను స్టోరీలు రాసుకోవడానికి కొంచెం హెల్ప్ అయింది కూడా ఈ మ్యూజిక్సే, ఈ రకరకాల మ్యూజిక్లే. ఇక్కడ బేసిక్గా నేను రాసుకున్న స్టోరీ ఎలాంటిదంటే, నలుగురు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచే కలుసుకొని ఒక చోట ఆడుకోవడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు, ఆ తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా నడుస్తూ ఉంటుంది ఈ పర్టికులర్ స్టోరీ అంతా ఎవరికైనా నెరేట్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళందరూ కలుసుకున్నారు, ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుకుంటున్నారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఒకరికి ఫాదర్ లేరు, ఒకళ్ళేమో ఆర్మీ ఆఫీసర్ వాళ్ళకు అబ్బాయి, ఇంకో అబ్బాయి ఏమో క్రిస్టియన్, ఇంకో అబ్బాయి ఏమో హిందూ. ఇలా నలుగురు ఫ్రెండ్స్ 4 రకాలుగా వచ్చి ఒక చోట ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆ ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళల్లో ఒకడేమో కాలేజ్ జాయిన్ అయ్యారు, అందరూ కలిసి జాయిన్ అయ్యారు. కాలేజ్లో ఫన్ ఇదంతా చూపించడం, ఇదంతా ట్రైలర్ కింద మాట. కాలేజీలో సరదాగా నలుగురు కలవడం అదంతాను. ఆ తర్వాత ఇంటర్వెల్కి వచ్చేసరికి వాళ్ళల్లో ఒకడికేమో ఇలాగ మా నాన్న ఆర్మీ ఆఫీసర్ అయి చనిపోయాడు, సో నేను కూడా ఆర్మీ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను, అది ఆయన కోరిక అని చెప్పేసి అంటే అవునా అనేసి అంటాడు. అనుకోకుండా ఇంకో అబ్బాయి కూడా అవును నేను కూడా ఆర్మీలోకి వెళ్దాం అనుకుంటాను చెప్పి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఇంకో ఇద్దరు ఏంటంటే మీరిద్దరు వెళ్ళిపోతే మేమిద్దరు ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి బతికేమో, కలిసి ఏదైనా చేద్దామని చెప్పి వాళ్ళు కూడా ఆర్మీకి అప్లై చేద్దామని చెప్పి నలుగురు కలిసి అప్లై చేస్తారు. సో ఇదంతా జరుగుతున్న ఒక స్టోరీ కింద మాట నేను అనుకున్నాను ఇదంతా. ఆ తర్వాత వాళ్ళ నలుగురు ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రేమ అదంతా కూడా ఇది ట్రైలర్ చూపిస్తూ ఏమవుతుంది వాళ్ళ ఇంటికి అదంతా చూస్తూ, తర్వాత ఆర్మీలో ఇంత అల్లరిగా ఇంత చలాకీగా ఉన్న పిల్లలు సడన్గా ఆర్మీలోకి వెళ్తే వాళ్ళ ట్రైనింగ్ అని తట్టుకోలేక ఇది ఇక్కడ వాళ్ళు రియలైజ్ అవుతారు, అరే ఇలా వచ్చాం మనం ఆర్మీకి వచ్చిన తర్వాత ఎలాగా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వదిలేసాము, ఇప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్తో ఉన్నాము, ఇప్పుడు ఇక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ ఉన్నాడు, ఆ సీనియర్ ఆఫీసర్ కూడా ఒక పెద్ద హీరో అని అనుకున్నాను నేను మామూలుగా. అప్పుడు అతనేమో వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు, వీళ్ళందరూ ఏమో ఎలాగోలాగా బతికి బయట పెడితే చాలా ఆర్మీ నుంచి అనుకుంటున్నారు, ఆ టెన్షన్ ఆ పర్టికులర్ డిసిప్లిన్కి అదంతటికిను. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, ఎస్ వీ కెన్ డూ ఇట్, ఆర్మీ అనేది అంత ఈజీ కాదు, బట్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్, వాళ్ళకని కష్టపడితే అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యి ఒకరికొకరు వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఒకళ్ళు ముందుకు వెళ్తూ ఇంకా ఫైనల్గా లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఈ పర్టికులర్ బిట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వార్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బీట్ వస్తుంది ఇక్కడ మీకు. అర్థమైందా? సో ఈ బిట్ నుంచి వార్ సీన్స్ అని చూపించుకుంటూ వాళ్ళందరూ వార్లో ఎలాగా పోరాడారు, ఎలా కష్టపడ్డారు, ఇదంతా వార్ సీన్స్ అని చూసుకుంటూ లాస్ట్కి వాళ్ళు ఏమయ్యారు అనేది సస్పెన్స్గా ఉంచుదామనేది నేను అలా ఒక స్టోరీ రాసుకున్నామాట నా మైండ్లో, పేపర్ మీద ఎప్పుడు పెట్టలేదు. బట్ ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ థీమ్ మ్యూజిక్ ఎప్పుడు విన్నా సరే నాకు ఆ స్టోరీ గుర్తొస్తూ ఉంటుంది. నేను ఎప్పుడో అప్పట్లో రాసుకున్నది, 2005 or 2006 ఆ టైంలో రాసుకున్నది. ఇప్పటికీ నాకు ఇది చెప్పాలని ఉంటుంది. ఎవరైనా నలుగురు ఇప్పుడు ఈ హీరోలు నేను చాలాసార్లు పాడ్కాస్ట్లో నా ఫ్రెండ్స్తో కూడా చెప్తూ ఉంటాను, కొంతమంది అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టేసి ఏదో సోలో హీరోగా ముందుకు వద్దాం అనుకుంటారు, మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టుకుని వాళ్ళు ఏదో ఒక సోలో సినిమా తీసేస్తానంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పుకుంటే నితిన్ ఉన్నాడు, తర్వాత అల్లరి నరేష్ ఉన్నాడు, తర్వాత అప్పట్లో ఆర్యన్ రాజేష్ ఉండేవాడు, ఆ తర్వాత ఇప్పుడు సందీప్ కిషన్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు మల్టీ స్టార్ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు నేను చెప్పిన నలుగురు హీరోలు ఆకతాయిగా ఉండి తర్వాత ఒకళ్ళు ఒక మోటివ్ తోటి ఆర్మీలో జాయిన్ అయ్యి ఆర్మీలో కష్టాలు పడుతూ ఆ తర్వాత లేదు ఆర్మీ మనం కూడా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యి ముందుకు వెళ్ళి ఏదో ఇట్ ఈస్ మచ్ బెటర్ దాన్ వాట్ దే డూయింగ్ రైట్ నౌ అనిపిస్తుంది రెగ్యులర్గా వాళ్ళు చేసే సినిమాల కన్నాను. ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను అలా కనెక్ట్ చేసుకున్నాను అనమాట ఆ స్టోరీని. సో మ్యూజిక్ ఆ విధంగా కూడా నాకు చాలా హెల్ప్ అయ్యింది, ఒక స్టోరీ రాయడానికి, ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకోవడానికి, ఆ బీట్ వచ్చిన చోట ఎలాంటి టెంపో ఎలాంటి సీన్ ఉంటే బాగుంటుందని చెప్పుకోవడానికి నా మైండ్లో. సో ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యింది నాకు ఓవరాల్గా మ్యూజిక్. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ థీమ్ మ్యూజిక్స్ మళ్ళీ నాకు 7/G బృందావన్ కాలనీలోది. మీరు కూడా వినండి ఎప్పుడైనా, మీరు కనుక అది అటెన్షన్ పే చేయకపోయి ఉంటే ఇప్పటిదాకా. సో నెక్స్ట్ ఇంకా ఇంకోటి ఏంటంటే ఇలాంటి థీమ్ మ్యూజిక్లు మనకి మళ్ళీ 3 మూను అని చెప్పి అనిరుద్ధ్ కూడా ఉంది కదా, అనిరుద్ధ్ మ్యూజిక్, అందులో కూడా థీమ్ మ్యూజిక్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అది మంచి నాకు ఏదైనా ఎమోషనల్గా కంటెంట్ రాయాలనుకున్నప్పుడు ఇలా కొన్ని మ్యూజిక్లు పెట్టుకుంటాను, అవి పెట్టుకుని అలా ఆ విధంగా రాస్తాను. నేను రీసెంట్గా నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, సీత అనుకుంటాను, సీత ఆర్ 3 ఎకరాలు, ఈ 2 స్టోరీస్ రాస్తున్నప్పుడు నేను సర్టన్ సాంగ్స్ వినే మొత్తం స్టోరీ అంతా రాశాను, రిపీట్లో పెట్టేసుకుని ఒకటే 2 సాంగ్లు. సో అది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, దిస్ పర్టికులర్ సాంగ్ హెల్ప్ మీ టు కంప్లీట్ ది స్టోరీ అని చెప్పి. సో ఆ విధంగా నేను ఏదైనా రాయాలనుకుంటే కూడా ఆ స్టోరీకి తగ్గట్టు నేను మ్యూజిక్ని వింటూ స్టోరీ రాసుకుంటూ వెళ్తాను ముందుకి. తర్వాత నేను ఒక షార్ట్ ఫిలిం రాసుకున్నాను, స్క్రిప్ట్ అదంతాను, నెక్స్ట్ ఇయర్ షూట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఆ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు కూడా నేను కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో పెట్టుకుని అదంతా రాసుకుంటూ ఉంటే నాకే అసలు అది కొంచెం ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్ అన్నమాట. సో నాకే అది అనిపించింది, అబ్బా ఇంత బాగా ఉంది ఎమోషన్ ఇందులో, బాగా జనాలు నిజంగా కనెక్ట్ అయితే మామూలుగా ఉండదు, వాళ్ళకి కళ్ళల్లో డెఫినెట్గా నీళ్ళు తిరుగుతాయి అనిపించింది నాకు ఆ మ్యూజిక్ వింటూ నేను రాసుకుంటున్నప్పుడు ఆ కథని. సో ఈ విధంగా మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది. చెప్తున్నాను కదా, క్యాసెట్ల నుంచి సీడీల నుంచి నేను
ఫోన్లో పెట్టుకున్న తర్వాత ఐపాడ్ కూడా ఉండేది. ఐపాడ్ కూడా నేను తర్వాత కొన్నాళ్ళు వాడి తర్వాత ఫోన్స్ ఇంకా బాగా డెవలప్ అవ్వడం వల్ల ఫోన్లోనే మొత్తం మ్యూజిక్ అంతా పెట్టుకుని వింటున్నాను. ఇప్పుడు కూడా ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలంటే కూడా నేను అసలు మంచి ప్లేలిస్ట్ పెట్టుకునే బయలుదేరుతాను ముందుకి. అండ్ నిద్ర రాదు నాకు జనరల్గా. సో నిద్ర రాకపోయినా మంచి ఊపిన పాటలు అవి పెట్టుకుంటూ నేను డ్రైవ్కి వెళ్ళిపోయేవాడిని చాలా ఏళ్ళు. సో ఆ విధంగా మ్యూజిక్ నాకు చాలా హెల్ప్ అయింది. నేను థెరపీ కింద కూడా నేను చదివిన చాలా చోట్ల బుక్లో కానీ వీడియోలు కానీ ఏదైనా చదివినప్పుడు మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద థెరపీస్. మీరు ఎప్పుడైనా డల్గా ఉన్నా సరే మీ మూడ్ ఎన్హాన్స్ అవ్వడానికి, ఆ తర్వాత మీరు బాధల్లో ఉన్నప్పుడు ఏంట్రా అంతా మనకి ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు మంచి పాటలు ఉన్నాయి చాలా. మీరు విని వాటిలోని అర్థాలు అన్నీ వింటే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది మ్యూజిక్ ఎంత హెల్ప్ అవుతుందో మీకు లైఫ్లో. సో ఐ విల్ రియలీ సజెస్ట్ కాదు, ఐ ఇన్సిస్ట్ మీరు అందరూ కూడా వినాలి మ్యూజిక్ని. ఎప్పుడైనా బాధల్లో ఉన్నా సరే ఆనందంగా ఉన్నా సరే జస్ట్ మీరు మంచి ఇయర్పాడ్స్ ఏదో ఒకటి కొనుక్కొని మ్యూజిక్ని పెట్టుకొని ఏదో విధంగా సావన్లో కానీ స్పాటిఫైలో కానీ ఎక్కడో అక్కడ మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీరు రెగ్యులర్గా కనుక మ్యూజిక్ విని మీకంటూ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఏదైనా ట్రబుల్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. బికాజ్ మీ మైండ్ కరెక్ట్గా రియాక్ట్ అవుతుంది ఎలాగా దాన్ని సాల్వ్ చేయాలనడానికి. సో మ్యూజిక్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. నేను నా లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను మీకు, కొంతమందికి ఈ పాన్ సెక్స్ ఈ థాట్స్ అలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు నేను చెప్తుంది ఏంటంటే మీరు మ్యూజిక్ వినండి. ఆ టైంలో మీకు అలాంటి థాట్స్ ఎప్పుడు వచ్చినప్పుడు అయితే మీరు ఏదైనా చేసిన తర్వాత మీకు గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుందని మీకు ముందే తెలుసు అనుకోండి, కొంచెం బ్రెయిన్ యూస్ చేసి మీరు అలాంటప్పుడు మ్యూజిక్ వినండి. ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ సచ్ థాట్స్. నేనైతే అదే చేస్తాను. నాకు ఏదైనా అలాంటి చెత్త ఆలోచనలు గట్టా వచ్చాయంటే నాకు చెత్త అనిపిస్తుంది అది లుకింగ్ ఎట్ పాన్ అదంతాను. ఈ పర్టికులర్ టైంలో అది చెత్తనే అనిపిస్తుంది టు బి ఆనెస్ట్. ఇఫ్ యూ నో ద హిస్టరీ బిహైండ్ పాన్ అండ్ పాన్ ఆర్టిస్ట్స్, వాళ్ళ ఇంటర్వ్యూలు గట్టా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు చూస్తున్నాను నేను ఇదంతా అని మీకు అనిపిస్తుంది. దే ఆర్ నాట్ హ్యాపీ, దే యాక్ట్, దే ఆర్ గెటింగ్ పెయిడ్ బట్ దే ఆర్ నాట్ ట్రీటెడ్ వెల్. సో అలాంటప్పుడు వై డోంట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ మ్యూజిక్ అని నేను చెప్పబోతున్నాను అంతే. మ్యూజిక్లో చాలా రకాలు ఉంటాయి. అంటే కొంతమందికి ఈ జాజ్ అని ఇష్టము, తర్వాత ఎక్కువ థంపింగ్ మ్యూజిక్ అంటే ఇష్టము. అవన్నీ కాదు, మెయిన్గా నీకు ఏ మ్యూజిక్ ఏ టైమ్ ఆఫ్ ద మూమెంట్లో నువ్వు వినాలనుకుంటున్నావో అది నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. అది నేను చెప్పలేను, లేకపోతే నువ్వు డబ్బులు ఇచ్చుకుని ఎవరికైనా కోచింగ్ పెట్టుకుని ఎవరు చెప్పలేరు. నీకు తెలియాలి అది. నీకు ఏడుపు వస్తుంది అనుకో, నీకు బాధగా ఉంది, సంథింగ్ డిడ్ంట్ వర్క్ అవుట్ ఫర్ యూ, అప్పుడు నువ్వు వినాల్సింది సాడ్ ఏడుపు కొట్టు పాటలు కాదు. ఆ టైంలో నువ్వు కొంచెం ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ సాంగ్ లైక్ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ లాంటివి విను. కొంచెం ఆపోజిట్ టైప్స్లో నువ్వు ఐడెంటిఫై చేసుకో. ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. సో ఇదండి మ్యూజిక్తో నాకున్న కనెక్షన్. మీరు కూడా తెలుసు ఆల్రెడీ వింటూ ఉండాలి, ఎందుకంటే మీరు పాడ్కాస్ట్లు వింటున్నారంటే డెఫినెట్గా మ్యూజిక్ కూడా వింటూ ఉండాలి పక్క నుంచి పాడ్కాస్ట్లు లేనప్పుడు. బట్ మీరు ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ గట్టా ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి, మ్యూజిక్ వినమని సజెస్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలామంది ఉన్నారు, కానీ ఈ తమిళ్లో కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు తెలుగుకి వచ్చి కొట్టేసరికి ఆ సినిమాలు పెద్ద హిట్ అయ్యేది కాదు. అప్పట్లో ఏఆర్ రెహమాన్ డైరెక్ట్గా కొట్టిన గ్యాంగ్ మాస్టర్ కానీ సూపర్ పోలీస్ కానీ ఇవేమి హిట్ కాలేదు, బట్ సాంగ్స్ అయితే చాలా బాగుండేవి. తర్వాత ఇప్పుడు కూడా ఏఆర్ రెహమాన్ డైరెక్ట్గా కొడితే ఆ సినిమాలు మనకు ఆడవు అనే ఒక సూపర్స్టిషన్ అయితే ఉంది. బట్ అది సూపర్స్టిషనా కాదా అని మనం చెప్పలేము కూడా, ఎందుకంటే నిజంగా ఆడలేదు ఎప్పుడు కూడా. యువన్ శంకర్ రాజా కొట్టినవి కూడా జనరల్గా తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పుడైనా సరే డైరెక్ట్గా తెలుగు మూవీస్ కొడితే అవి ఎప్పుడు ఆడలేదు సరిగ్గా. ఒక ఆడవాళ్ళ మాటకు అర్థాలు వేర్లే, యువన్ శంకర్ రాజాది ఒకటి బాగానే ఆడింది సినిమా, అండ్ సాంగ్స్ కూడా బాగుంటాయి. అలాగే హ్యారిస్ జయరాజ్ తీసుకుంటే అతని డబ్బే అయిన సాంగ్స్ ఎక్కువగా మనకి హిట్ అయ్యాయి, కానీ అతను డైరెక్ట్గా కంపోజ్ చేసిన తెలుగు సాంగ్స్ లైక్ సైనికుడు కానీ రీసెంట్గా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కానీ ఇవేమీ హిట్ కాదు. బట్ తమిళ్లో ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ ఆ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇక్కడ సినిమాలు కూడా ఫ్లాప్ అయిపోయాయి. సో ఇది ఒక అండర్స్టాండింగ్ ఎవరికైనా సరే. అలానే అనిరుద్ధ్ తమిళ్లో అంత బాగా కొట్టాడు, తెలుగులోకి వచ్చేసరి అజ్ఞాతవాసి కొట్టాడు, సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అంత డిజాస్టర్ ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అప్పట్లో. ఆ సాంగ్స్ కూడా పెద్ద హిట్ ఏం కాదు అతని మ్యూజిక్తో కంపేర్ చేసుకుని ఉంటే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్ద ఎలివేట్ అవ్వలేదు ఆ టైంలో. సో ఇలాగా తమిళ్ వాళ్ళు తెలుగు వచ్చేసరికి పెద్దగా ఎప్పుడూ క్లిక్ అవ్వలేదని
టాక్. ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ అప్పట్లో ఎస్ఏ రాజ్ కుమార్ మంచి హిట్ కొట్టాడు, బట్ ఎస్ఏ రాజ్ కుమార్ ఆల్రెడీ తమిళ్లో హిట్ అయిన సాంగ్స్ని తెలుగులో ప్లే చేసేవాడు, ఆ రీమేక్ ఉన్న మూవీస్ని. ఆ తర్వాత దేవా ఒకడు. దేవా డైరెక్ట్గా తెలుగులో కొట్టిన సాంగ్స్ కూడా కొన్ని హిట్ అయ్యాయి లక్కీగా మనకి, బట్ చాలా మటుకు తర్వాత ఫ్లాప్ అయిపోయాయి. బట్ దేవా అంటే కూడా ఎవరికి తెలియదు ఈ రోజుల్లో. సో ఆ విధంగా ఈ రెహమాన్ ఒకటే కొంచెం చెప్పాలంటే, అక్కడ మ్యూజిక్ ఇక్కడ మ్యూజిక్ కొంచెం వెరైటీగా ఇచ్చినా సరే తెలుగులో అంత సక్సెస్ లేకపోయినా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు రెహమాన్కి బికాస్ ఆఫ్ తమిళ్ మ్యూజిక్ అండ్ తమిళ్ రీమేక్ అయిన డబ్ అయిన మూవీస్ని బట్టి. సేమ్ విత్ హ్యారీ జయరాజ్ అంటే నాకు చాలా ఇష్టం. అతని మ్యూజిక్ అయినా సరే, అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే, బట్ అన్ఫార్చునేట్లీ అతనికి తెలుగులో అయితే ఎక్కడ హిట్ అనేది లేదు. అతని డబ్బింగ్ మూవీస్ కనుక మీరు చూసుకుని ఉంటే చెలి కానీ గజనీ కానీ ఇవన్నీ కూడా బీభత్సమైన హిట్లు తెలుగులో. బట్ డైరెక్ట్ తెలుగు మూవీస్కి వచ్చేసరికి ఆయన ఎప్పుడు కూడా హిట్ అనేది లేదు సరిగ్గా. ఆరెంజ్ మూవీ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి, కానీ ఏం లాభం, సినిమా అయితే ఆడలేదు. సినిమా కూడా బాగానే ఉంటుంది, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ ఫర్ ఎ డిఫరెంట్ డే. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇట్ డజంట్ మ్యాటర్ సినిమా హిట్ అయిందా లేదా అనేది, నీకు మ్యూజిక్ నచ్చిందా లేదా చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నచ్చితే ఈ మధ్యన ఓఎస్టీలు కూడా, అంటే ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ అవి కూడా రిలీజ్ చేస్తున్నారు డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్సే. సో మీరు అవి కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేసుకుని యూ కెన్ ఫీల్ దట్ పంప్ అండ్ థంప్ ఇన్ ద మ్యూజిక్. సో నా సజెషన్స్ అయితే అవి. ఫ్లాపా హిట్టా పక్కన పెడితే నీకు నచ్చిందా లేదా అని ఆలోచించుకోవడం అనేది నా ఎప్పటి నుంచో నా మెయిన్ పాయింట్. సినిమాలు కూడా అలాగే చూసేవాడిని, బాగుందా బాగలేదా అని నేను ఆలోచించాను కదా. ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు గివ్ రివ్యూ ఎప్పుడైనా సరే. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు మ్యూజిక్ని వెతుక్కోండి, మీకు ఏది నచ్చుతుంది అనేది, దాన్ని మాత్రం మీరు పట్టుకునే ఉండండి కొన్ని రోజులు. మీకు అర్థమవుతుంది అది మీ బ్రెయిన్లో ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది అనేది. బికాజ్ మీ బ్రెయిన్లో కొన్ని పడుకొని పోయి ఉన్న సెల్స్ని అవన్నీ కూడా ఈ మ్యూజిక్ మిమ్మల్ని లేపి వర్కౌట్ చేస్తుంది. సో డెఫినెట్గా రిలాక్సేషన్ అయితే దొరుకుతుంది. కొంచెం టైం కేటాయించండి మ్యూజిక్కి. మీరు చేయాల్సింది ఏం లేదు, చెవిలో పెట్టుకోవడము, ఫోన్లో పాటలు ప్లే చేయడం, అంతే. అంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు, చాలా ఈజీ థింగ్. మీ బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అయ్యి మీరు మీ వర్క్ అదంతా కూడా కొంచెం బాగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది.